నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. దిస్ ఇస్ వర్మ. ఒక మధ్యతరగతి ఫ్యామిలీ కారు కొనుక్కోవాలని చాలా కలలు కంటూ ఉంటాడు, అవునా? కాకపోతే 6 నుంచి 8 లక్షల వరకు డబ్బులు కావాల్సి ఉంటుంది. మరి అంతవరకు పెట్టి అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక చిన్న కారు కొనుక్కోవాలంటే చాలా కష్టం అని చెప్తాం. కానీ సెకండ్ హ్యాండ్ కారు కూడా నమ్మకంగా తీసుకోవచ్చు అని చెప్పి మన ద కార్ ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి మాదాపూర్లో అయ్యప్ప సొసైటీ రోడ్లో మనకి ద కార్ ఫ్యాక్టరీ, మనం కార్స్ చూడొచ్చు. ఇక్కడ చాలా అన్ని రకాల కంపెనీ కార్లు ఉన్నాయి. అంటే 2 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇక్కడ ప్రైజు. సో వాళ్ళని అడిగి ఇక్కడ ఇంకా ఎలాంటి నెగోషియబుల్గా కూడా కూర్చొని కొంత తగ్గే ప్రైజెస్ ఉన్నాయంటున్నారు. ఇంకా సెకండ్ హ్యాండ్ కార్స్ ఏ రకంగా కస్టమర్కి అష్యూరెన్స్ ఇచ్చి అలాగే నమ్మకంగా తీసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారు. మరి ద కార్ ఫ్యాక్టరీ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి మనం వచ్చాం. ఇప్పుడు వాళ్ళ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకున్నారండి. మొత్తానికైతే మనం ద కార్ ఫ్యాక్టరీలో సీనియర్ కన్సల్టెన్సీ కూడా మనతో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పేరేంటి? నా పేరు నసీర్ హుసేన్, సీనియర్ సేల్స్ కన్సల్టెన్సీస్ ఇన్ ద కార్ ఫ్యాక్టరీ. ఓకే, ఇక్కడ ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రైస్ మనకి 1,80,000 నుంచి 45 lakhs వరకు ఉన్నాయి. సో ఎకనామికల్ అండ్ ప్రీమియం ఆల్ ఆఫ్ దెమ్. ఇప్పుడు చాలామందికి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కారు కొనాలని చాలా కలలు ఉంటాయి. సో వాళ్ళు నమ్మకంగా ఇక్కడికి వస్తారు మీ దగ్గరికి. సో సెకండ్ హ్యాండ్ కార్ అంటే ముందు ఓనర్ నుంచి తీసుకుంటారు కాబట్టి అది యాక్సిడెంట్ అయిన బండా లేకపోతే కండిషన్ ఎలా ఉంది అని వాళ్ళకి ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? అంటే మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా దగ్గర వచ్చే వెహికల్స్కి మనం సీనియర్స్ మెకానికల్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4 types ఆఫ్ చెకింగ్ చేస్తారు. ఒకటి యాక్సిడెంటల్ అయిందా లేదా, రెండోది ఫుల్ రీపెయింట్ అయిందా లేదా, అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీటర్ ట్యాంపరింగ్ అయిందా లేదా, అండ్ ఫోర్త్ వచ్చేసి యాక్సిడెంటల్ నాన్ యాక్సిడెంటల్. ఇవన్నీ చెక్ అయిన తర్వాతే మనం లోపల తీసుకొని దాన్ని సేల్ చేయడం జరుగుతుంది. వితౌట్ ఇన్స్పెక్షన్, వితౌట్ టెక్నీషియన్ మనం బండి పార్క్ అండ్ సేల్ని చేయం. ఇప్పుడు మన దగ్గర ఏ రేంజ్ ప్రైజెస్ ఉన్నాయంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? మిడిల్ క్లాస్ వాళ్ళంటే తక్కువ లో కాస్ట్ అంటే 3 lakhs 2 lakhs నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతారు. సో వాళ్ళకి ఆ రేంజ్ నుంచి ప్రైజెస్ మనకు ఉన్నాయా? అంటే అంత తక్కువ ప్రైస్లో సెకండ్ హ్యాండ్ కార్ నమ్మకంగా తీసుకోవచ్చు అని కూడా చాలామంది ఇట్లో డౌట్స్ ఉన్నాయి హైదరాబాద్ పీపుల్లో. సో వాళ్ళకి ఏమి ఇస్తారు? తప్పకుండా తీసుకోవచ్చండి. ఎందుకంటే మనం లాస్ట్ వీక్ లాస్ట్ సాటర్డే సండే 2006 మోడల్ కూడా సేల్ చేసాం. అంటే అంత నీట్గా క్లియర్గా ఉంది వెహికల్. సో ఆ రకంగా మనం అలా ఉంటే వెహికల్సే సేల్ చేద్దాం. కస్టమర్ కూడా అవి చూసే తీసుకుంటారు. సో కాబట్టి మనం నమ్మకంగా 1,80,000 నుంచి 45 lakhs వరకు అవైలబుల్ ఉన్నాయి కార్స్. అట్లా నీట్ అండ్ క్లీన్ ఉండే వెహికల్సే మనం తీసుకుంటాం. వాళ్ళు కూడా అది చూసే తీసుకుంటారు. అలాంటి వెహికల్లే మనం ప్రిఫర్ చేస్తాం. దట్స్ ఇట్. కొత్తగా తీసుకునే కార్లు కూడా మనకి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చినా రిటర్న్స్ ఇవన్నీ ఏమి ఉండవు. సో సెకండ్ హ్యాండ్ కార్స్కి చాలామంది ఇలాంటి కస్టమర్స్కి తెలియక ఇలా అడుగుతూ ఉంటారు, ఏంటి మాకు ఏదైనా కారు మీరు సెకండ్లో తీసుకుంటున్నాము, సో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు గ్యారంటీ ఇస్తారా దానికి? ఇలాంటి రకరకాల డౌట్స్ అడుగుతుంటారు కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఆ డౌట్ క్లియరెన్స్? సార్, అప్పుడు షోరూమ్ వెహికల్కి గ్యారంటీ ఇవ్వనప్పుడు యూజ్డ్ కార్స్కి ఎలా గ్యారంటీ అడుగుతారు, ఎలా ఇస్తారు? సో ఇందాక మీకు చెప్పాను 4 points ఉన్నాయి మన దగ్గర. ఆ అంశాలపైన మనం చెక్ చేసి తీసుకుంటాం, అదే అంశం పైన చెక్ చేసి ఇస్తాం. ఈ సెకండ్ యూజ్డ్ కార్లో తీసుకున్న తర్వాత వారంటీ గ్యారంటీ అనేది ఏముండదు. అది మనం చూసే తీసుకుంటాం, వాళ్ళు కూడా చూసే చెక్ చేసి తీసుకుంటారు. ఇప్పుడు చాలామంది అయితే మనం ఏం చెప్పినా నమ్మరు. సో వాళ్ళ పర్సనల్ మెకానిక్ ఎవరు ఉంటారో వాళ్ళు తీసుకొస్తారు, లేదంటే వెహికలే షోరూమ్ని తీసుకొని వచ్చి చెక్ చేసిన తర్వాతనే డీల్ చేస్తారు. సో అంత ఈజీగా ఎవరు కొనరు. మనం అంత ఈజీగా అట్లాంటి వెహికల్ కూడా మనం డీల్ చేయం. దట్స్. ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ చాలామంది ఫిక్స్డ్ ప్రైజా, అదే ప్రైస్లో అమ్ముతారా, ఏమన్నా మనకి నెగోషియబుల్గా ఏమైనా ఉన్నాయా అంటే తగ్గిస్తారా, ఇలాంటివి అడుగుతుంటారు. సో అలా వచ్చిన కస్టమర్కి మీరు ద కార్ ఫ్యాక్టరీ నుంచి మీరు డిస్కౌంట్స్ ఇవ్వడం ఇలాంటివి ఏమైనా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి సార్. మన ఫిక్స్ ప్రైస్ అనేది ఇక్కడ ఉండదు, మన దగ్గర అయితే అస్సలు లేదు. కస్టమర్ వచ్చి వెహికల్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత కూర్చొని నెగోషియబుల్ అవుతుంది. సో కస్టమర్ బయ్యర్ అండ్ సెల్లర్తో కమిట్మెంట్ చేసుకుంటారు. సో అట్లా ఫిక్స్ ప్రైస్ అనేది ఏముండదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది ఆ అమౌంట్లో తీసుకోవాలనుకుంటారు, దానికి కూడా లోన్కి వెళ్తూ ఉంటారు. సో బ్యాంక్స్ సివిల్ స్కోర్ చూస్తారా లేకపోతే శాలరీ బేస్డా, అంటే ఏ రకంగా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి? మనకి డౌన్ పేమెంట్స్ కూడా 0 down payments అని కొంతమంది బయట వేరే మీ కాంపిటేటర్స్ ఉంటారు, సో వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మీరు ద కార్ ఫ్యాక్టరీ నుంచి కస్టమర్స్కి ఎలాంటి హోప్స్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఈజీగా వాళ్ళు రావడానికి కావచ్చు ఏదైనా. సో మీరు ఏం చెప్తారు? సో ఈ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది 2 options ఉంటాయి ఇంట్లో.
ఇప్పుడు సివిల్ స్కోర్ వాళ్ళ కస్టమర్ ప్రొఫైల్ మంచిగా ఉంటే మన దగ్గర 35 బ్యాంక్ ఆఫ్ యూనిట్స్ టైఅప్ ఉంది. సో వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటే మేము బ్యాంక్కి ప్రిఫర్ చేస్తాం. ఇన్ కేస్ మా దగ్గర సివిల్ లేదు, ప్రాబ్లం లేదు, ప్రొఫైల్ లేదు, సో ఇప్పుడు అందరికీ ఆల్వేస్ జరుగుతుండే విషయమే ఇది. సో అలాంటి వాళ్ళకి కూడా మా ప్రైవేట్ ఫైనాన్సింగ్ అనేది ఉంది. మన ప్రైవేట్ ఫైనాన్సింగ్లో కూడా వాళ్ళకి అనుకూలంగా మనం లోన్ ప్రొవైడ్ చేపిస్తాం వాళ్ళకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కస్టమర్కి ఉండదు. సో 2 ఆప్షన్స్ ఉంటాయి. ప్రొఫైల్ మంచిగా ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ ఉంటుంది, నాన్ ప్రొఫైల్ వాళ్ళకి కమిట్మెంట్ ఇది మన ప్రైవేట్ ఫైనాన్స్లో చేపిస్తాం. సో ఇబ్బంది అయితే ఏముండదు, క్లియర్లీగా మనం చేసిస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ విషయానికి వస్తే బ్యాంక్స్ అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్కి టైఅప్ అవుతారు కాబట్టి ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్ ఉంటుంది. సో అండ్ ఇప్పుడు మీరు ప్రైవేట్గా అంటే వాటికి మీరు ఫిక్స్ చేసే ఏమన్నా రేట్ ఉంటుందా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ రేంజ్లో ఉంటున్నాయి? లేదు సార్, అప్పుడు వెహికల్ని బట్టి, వెహికల్ రేట్ని బట్టి, కస్టమర్ తీసుకునే డౌన్ పేమెంట్ని బట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. అది మన చేతుల్లో ఉండదు, అది కస్టమర్ చేతిలో ఉంటుంది, ఫైనాన్షియర్ చేతిలో ఉంటుంది. వాళ్ళిద్దరు ఓకే చేసుకున్న తర్వాత మనం డెలివరీ చేస్తాం. మనం ఫిక్స్ చేసేది ఏం ఉండదు దీంట్లో. మీరు ఈ కార్స్ అన్ని డిస్ప్లేలో పెడుతూ ఉన్నారు. దీని 2011 మోడల్ అని, 2009 మోడల్ అని, సంథింగ్ షిఫ్ట్, ఇలా రకరకాలు ఉన్నాయి. నిసాన్ ఉంది, ఇలా ఉన్నాయి. సో వాళ్ళు వచ్చి అడుగుతారు అంటే 2000 మనకి సింగిల్ డ్రైవర్, సింగిల్ ఓనరా లేకపోతే డబల్ ఓనరా, వాళ్ళు డిఫరెంట్ డౌట్స్ అడుగుతుంటారు వచ్చిన కస్టమర్స్. సో వాళ్ళకి దాని అష్యూరెన్స్ ఎలా ఇస్తున్నారు, ఆ నమ్మకాన్ని? చూడండి, అది చాలా సింపుల్, దాంట్లో పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత మ్యాక్సిమం 100లో 99% మన దగ్గర సింగిల్ ఓనర్సే ఉంటాయి. 1% అనేది వాళ్ళు ఉంటాయి సెకండ్ ఓనర్, అట్లా థర్డ్ అనే ఆప్షన్ ఇంతవరకు మేము చూడలేదు, రాలేదు. వచ్చినా కానీ మనం యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే థర్డ్ ఓనర్ మారిన తర్వాత ఈయన ఫోర్త్ అవుతాడు. సో ఆప్షన్ అనేది మనమే పెట్టుకోం. మ్యాక్సిమం ఫస్ట్ ఓనర్ ఇక్కడ సేల్ చేస్తారు, కొన్న వాళ్ళు సెకండ్ ఓనర్ అవుతారు. సో అది ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు జెన్యున్గా రీడింగ్ ఇవన్నీ జెన్యున్గా మనకి చేంజ్ చేసే ఆప్షన్స్ ఉంటాయా? అంటే జెన్యున్గా ఉన్నాయా అని అడుగుతారు కస్టమర్స్. ఆ జెన్యున్గా అంటే మీ దగ్గరకు వచ్చిన తర్వాత సెకండ్ కార్ వచ్చిన తర్వాత జెన్యున్గా ఎలా మీకు రీడింగ్ ఎలా తెలుస్తుంది అది? ఇప్పుడు మనం ఆ మీటర్ ట్యాంపరింగ్ గురించి కస్టమర్కి ఏమాత్రం ఇన్సూరెన్స్ ఇవ్వం. సో ఎవరైతే కస్టమర్ వెహికల్ పర్చేస్ చేయడానికి వస్తారో వాళ్ళని మనం కార్ షోరూమ్కి ఇచ్చి పంపించేస్తాం. వాళ్ళని చెక్ చేసుకొని ఓకే అయిన తర్వాత ఫర్దర్ ప్రాసెస్ జరుగుతుంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన వెహికల్ మామూలుగా టెస్ట్ డ్రైవ్స్ ఉంటాయా? మామూలుగా వచ్చిన కస్టమర్కి టెస్ట్ డ్రైవ్కి ఇవ్వడం ఇలాంటివి ఉంటాయా? వచ్చిన కస్టమర్ మ్యాక్సిమం వాళ్ళు వచ్చాక అడుగుతారు కదా, మాకు టెస్ట్ డ్రైవ్కి అండి, వీ హ్యావ్ టు సీ అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ ఫ్రీనెస్ ఉందా ద కార్ ఫ్యాక్టరీ? తప్పకుండా సార్, వాళ్ళు జెన్యూన్ కస్టమర్ అయ్యి ఉండేస్తే వాళ్ళు తీసుకునే ఆప్షన్ మీద చూస్తే ఒక వెహికల్ కాదు 2 వెహికల్స్ అయినా మనం ట్రస్ట్ డ్రైవ్ చేయిస్తాం. నో ప్రాబ్లం, దాంట్లో ఏం పెద్ద ఇష్యూస్ ఏం లేవు. జెన్యూన్ కస్టమర్ వస్తే మనం తప్పకుండా ఇస్తాం, అది ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు మనకి మాదాపూర్ ఈ అయ్యప్ప సొసైటీ రోడ్, ఈ 100 ఫీట్ రోడ్లో మనకి చాలా ఉన్నాయి. ఏవైతే మీ ద కార్ ఫ్యాక్టరీ లాగా డిఫరెంట్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. చాలా సెకండ్ హ్యాండ్ కార్స్, ఈ షెడ్స్ ఉన్నాయి, ఇలా వర్క్ షాప్స్ చాలా ఉన్నాయి. సో వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు హైదరాబాద్ పీపుల్లో కొనే వాళ్ళు సెకండ్ ఓనర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అష్యూరెన్స్ ఏమిస్తారు? నమ్మకం. మీతో పాటు కాంపిటీటర్స్ ఉన్నారు, ద కార్ ఫ్యాక్టరీ లాగా డిఫరెంట్ చాలా ఉన్నాయి, ఇప్పుడు ఈ రోడ్లో చాలా ఉన్నాయి. సో వాళ్ళతో పోల్చుకుంటే మీకు డిఫరెన్స్ ఏంటి వాళ్ళకి మీకు? చెప్పాను కదా నేను, ఇక్కడ లిమిటెడ్ కార్స్ ఉంటాయి. చెప్పాను ఇందాక మీకు 1,80,000 నుంచి 45 lakhs వరకు ఆల్ ఆఫ్ ద లిమిటెడ్స్ ఉంటాయి దీంట్లో. అంట్లో కూడా సెలెక్టెడ్ వెహికల్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏది పడితే అది తీసుకొని ఎవరికంటే అది అమ్మేది కాదు. ఒక సెగ్మెంట్ ఇంకొక సెగ్మెంట్ నుంచి మా టీమ్, మా మేనేజ్మెంట్ మొత్తం ఫస్ట్ ప్లాన్ చేసుకుంటాం. ఈ సెగ్మెంట్, ఈ వెహికల్ జెన్యూనిటీ నుంచి టెక్నికల్ లోన్స్, తర్వాత మన నేమ్ ట్రాన్స్ఫరింగ్, ఇవన్నీ ఒక్కొక్క సెగ్మెంట్స్ ఉంటాయి. సో మేము ప్రతి ఒక్కటి ప్రాంప్ట్గా క్లియర్ అండ్ కట్గా చేసి ఇస్తాం. సో అదే మా ప్రత్యేకత. ఇంకోటి ప్రత్యేకత ఏముందంటే, మనం సర్వీస్ విషయానికి వస్తే మనం ది కార్ ఫ్యాక్టరీ అనేది బాష్ ఆథరైజ్డ్ సర్వీస్ డీలర్ కూడా ఉన్నారు హైటెక్ సిటీలో ఉన్నారు. అక్కడ మొత్తం చెక్ చేస్తారు వెహికల్. మనం అక్కడ వచ్చి ఉండే హెడ్ మెకానిక్ ఎవరు ఉన్నారు, హెడ్ టెక్నీషియన్స్ ఎవరు ఉంటారో వాళ్ళ ఒక మేనేజ్మెంట్ అనేది ఉంది. వాళ్ళ హెడ్ టెక్నీషియన్స్ వచ్చి చెక్ చేస్తారు. ఇక్కడ చెక్ చేసిన తర్వాతే మనం వెహికల్స్ తీసుకుంటాం. ఇది మ్యాక్సిమం పార్కెన్సెల్ వస్తారు కార్ ఇక్కడ. సో మనం ఈ అంశాలన్నీ చెక్ చేసిన తర్వాతే మనం అమ్మగలం అనేది ఉంటేనే మనం ప్రొవైడ్ చేస్తాం. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లం ఉందంటే మనం క్లియర్గా చెప్పేస్తాం, మేము మీ వెహికల్ చేంజ్ చేయలేం, సో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం వల్ల మనం చేయలేం. మన కస్టమర్ బ్రాండింగ్
ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి మనమే రిజెక్ట్ చేస్తాం. చాలామందికి ఇప్పుడు బయట నుంచి వచ్చిన కస్టమర్కి ఒక డౌట్ ఉంది క్లియర్గా. ఆ డౌట్ మ్యాక్సిమం మీకు మీ కార్ ఫ్యాక్టరీకి వచ్చిన వాళ్ళు కూడా అడిగే ఉండొచ్చు. కార్ తీసుకుని వెళ్ళిన తర్వాత అంటే ఆఫ్టర్ ఫ్యూ డేస్ లేకపోతే ఒక 1 month తర్వాత సంథింగ్ ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి ఇంజన్ ప్రాబ్లం కాకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే పర్లేదంటూ చెప్తూ ఉంటారు వచ్చిన కస్టమర్కి. సో అలా కాకుండా మేజర్ ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఎలాంటి గ్యారంటీస్ ఇస్తారు మీరు? సార్ చెప్పాను కదా ఇందాక, ఫస్ట్ మనం వెహికల్ ఇక్కడ పార్కింగ్ చేసే ముందు మనం టెక్నీషియన్స్తో చెక్ చేస్తాం. ఈ ఇంజన్ ఫ్యూచర్ ఎంత ఉంది, దీనికి యాక్సిడెంట్ అయిందా లేదా, ఇది పెయింటింగ్ అయిందా లేదా, మీటర్ ట్యాంపరింగ్ అయిందా, ఈ 4 points చెక్ చేసిన తర్వాతే ఒకటి వస్తుంది. ఇంకో విషయం, కస్టమర్ తీసుకునేటప్పుడు ట్రయల్ చూస్తాడు, తర్వాత షోరూమ్కి వెళ్ళి చెక్ చేస్తాడు, లేదంటే వాళ్ళ పర్సనల్ మెకానిక్ ఎవరు ఉంటుందో వాళ్ళతోటి చెక్ చేసుకుంటారు. అవన్నీ ఓకే అంటేనే మన వెహికల్ ఇక్కడి నుంచి డెలివరీ అవుతుంది. అప్పుడు దాకా డెలివరీ అవ్వం. అది పోయిన తర్వాత ఇంకా మనం ఏం చేయలేం. దట్ ఈజ్ నేచర్. మనిషి ఇప్పుడు ఉంటాడు, ఇంకొచ్చేపు ఉండడు. దట్ ఈజ్ మెకానికల్ వెహికల్, దాన్ని ఏం చేయలేం. అవి ఉంటాయి. మనం అయితే క్లియర్ కట్గా తీసుకున్నప్పటి నుంచి వీళ్ళకి డెలివరీ ఇచ్చే వరకు క్లియర్గా ఇస్తాం మనం. సో అవి మెకానికల్ అనేది కామన్ ప్రాబ్లమ్స్ ఇవి వస్తుంటాయి. మరీ అంత మేజర్గా అనేది అస్సలు రావు మనం సేల్ చేసిన తర్వాత అలా ఉంటుంది. రాలేదు ఇంతవరకు. ఒక జస్ట్ మీ డౌట్ ఏంటంటే ఆ డౌట్కి నేను క్లారిఫై చేస్తున్నాను అంతే. అంత ప్రాబ్లమ్స్ అయితే రావు కూడా. అలాంటివి వచ్చేదైతే మనం ముందే దాన్ని క్యారీ చేసుకుంటాం. యాక్చువల్లీ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది 2023-22 మోడల్ తీసుకున్న వెహికల్ ఏదైతే తీసుకున్న తర్వాత 1 year తర్వాత మళ్ళీ రీసేల్ పెడితే ఆ రేట్ మొత్తం పడిపోద్ది అంటారు. మళ్ళీ వాళ్ళు రీసేల్ చేస్తే వాళ్ళు కొన్నది సెకండ్ అయినా కూడా కొత్తదైనా కూడా ఆఫ్టర్ మనకి వాళ్ళు దాటిన తర్వాత మనకి అది ఆ రేట్ చాలా తగ్గిపోతుంది. సో అది దానికి ఏమంటారు మీరు కస్టమర్ బేస్డ్గా? ఇప్పుడు 2023 మోడల్ తీసుకున్నారు మీరు, ఇప్పుడు 2024 ఇప్పుడు తీసుకున్నారు. ఆల్రెడీ 2024 వెహికలే 24లో కొన్నారు మీరు. నెక్స్ట్ ఒక 2 years వాడారు మీరు. 2006 100% రేట్ తగ్గుతుంది. ఎందుకంటే మనం ఇచ్చేటప్పుడు అలా ఉండదు వెహికల్. తర్వాత ఆ ఇయర్స్ కూడా మారింటాయి. 100% దాంట్లో డిప్రెషన్ అనేది వస్తుంది. దట్ ఈస్ కామన్ థింగ్. ఎవరికైనా అంతే. మీరు షోరూంలోకి వెళ్ళి ఇప్పుడు తీసుకోండి, షోరూంలో బెంజ్ కార్లో వెళ్ళండి మీరు. సపోజ్ చిన్న C-class వెహికల్స్ తీసుకున్నా కానీ మీకు 82 lakhs ఉంది అట్ ప్రజెంట్. ఇప్పుడు మీరు బయట రాగానే 25 lakh వెళ్ళిపోతుంది. జస్ట్ 1 day or 2 days. మీకు ఎవరు అదే రేట్ ఇవ్వరు కదా. ఆ రేట్ ఇవ్వాల్సిందే షోరూమ్కి వెళ్తారు. సో ఏదైనా వెహికల్ మీరు ఏది తీసుకున్నా, పాతదైనా కొత్తదైనా, అది 2 years వెళ్తే రేట్ డిప్రెషన్ అవుతుంది. 100% అవుతుంది. ఏదైతే మీకు కొంతమంది ఓనర్స్ సేల్ చేస్తారు, వాళ్ళు ఇన్ని ఇయర్స్ వాడామని చెప్తారు. రీజన్ చెప్పే మీకు సేల్ చేస్తారు. అంటే వై దే ఆర్ సేలింగ్, అంటే ఎందుకు సేల్ చేస్తున్నాము, ఆ రీజన్ ఏంటి, వాళ్ళు ఎక్కడికో అబ్రాడ్ వెళ్ళిపోవడం వల్ల, కార్ అవసరం లేకపోవడం వల్ల సేల్ చేయడం, అలాంటివి ఎక్కువ వస్తాయి మీ దగ్గరికి? లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ వల్ల సేల్ చేస్తుంటారు? ఏ రీజన్స్ ఎక్కువ కస్టమర్స్ వస్తూ ఉంటారు మీ దగ్గర? వాళ్ళు ఏ రీజన్స్లో అయినా మన రీజన్ ఒక్కటే. ఈ 4 అంశం అయినా మనం ఫస్ట్ వెహికల్ చెక్ చేస్తాం. యాక్సిడెంటలా, పెయింటింగా, ట్యాంపరింగ్, ఇంజన్, ఇది అన్నీ ఓకే అంటే అడుగుతాం, ఎందుకు సార్, వాట్ హ్యాపెండ్, వై యూ ఆర్ సేలింగ్ దిస్ కార్ అని. వాళ్ళు ఏమంటారు, మ్యాక్సిమం చెప్పేవాళ్ళు లేదండి మనకు బయట అబ్రాడ్కి వెళ్ళాలా, మన పిల్లలకి పంపిస్తున్న అబ్రాడ్కి అవసరం ఉంది, మనం ఉండలేము, ఇక్కడ చూసుకునే వాళ్ళు లేరు అనేది మనకి 100లో 70% వాళ్ళే వస్తారు. నెక్స్ట్ ఐటీ వాళ్ళు ఇక్కడి నుంచి నేను బెంగళూరు వెళ్ళిపోతాను, ఇప్పుడు టీఎస్లో ఉండను, సో నాకు ఇది ఉపయోగం లేదు, ప్లీజ్ సేల్ చేసేయండి, ఇలాంటి కస్టమర్లు వస్తారు మనకు. లేదంటే ఎవరైనా అప్గ్రేషన్ వెళ్ళేవాళ్ళు, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ ఇలాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళు కూడా లేదు సార్ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి వెహికల్, ఇది సేల్ చేసేయండి చెప్తారు. చాలామంది మన దగ్గర ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఒక మన కార్ ఫ్యాక్టరీలో థార్ ఉంది. ఆ థార్ కొత్తది 2023 చాలా మంచిగా ఉంది. ఓన్లీ 40,000 రివెన్, ఇది 14,000 రివెన్. ఆయన అమ్మేస్తుండు. ఎందుకు సార్ అంటే నాకు బెంజ్ కావాలని. మన దగ్గర బెంజ్ ఉంది, ఆ బెంజ్కున్నాడు, అది అమ్మడానికి పెట్టిండు. సో ఇలా వీడియో కూడా జరుగుతుంటాయి. ఎక్స్చేంజ్ అంటే ఎక్స్చేంజ్ లేదు, అది సేలింగ్ పర్పస్, ఇది బయింగ్ పర్పస్ అంతే. ఎక్స్చేంజ్ లేదు. ఆయనకు కావాల్సిన వెహికల్ దొరికింది, ఆయనకు వద్దనుకున్న వెహికల్ ఇక్కడ పార్క్ సేల్ పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. అంతే. 23 వెహికల్ ఏమంటారు దాన్ని, వెహికల్ బాగుంది, ఓనర్ బాగుంది, అప్గ్రేడ్ వర్షన్. ఇప్పుడు మనం ద కార్ ఫ్యాక్టరీలో ఏ టైప్స్, ఎన్ని రకాల కార్లు ఉన్నాయి, ఏ కంపెనీస్ ఉన్నాయి మాకు ఇప్పుడు చూపిస్తారా? అంటే ఎన్ని రకాలు, అంటే డిఫరెంట్ ఇన్ని కంపెనీస్ ఉంది, చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి కార్ కంపెనీస్లో, అంటే ఎన్ని ఉన్నాయి మీ దగ్గర మోడల్స్? సార్ మీరు చెప్పినట్టు చాలా కంపెనీస్ వెహికల్స్ ఉన్నాయి, కానీ వీఆర్ సెల్లింగ్ సెలెక్టెడ్. టొయోటా, ప్రీమియంకి వస్తే మనం బెంజ్, BMW, ఫార్చునర్,
ఫార్చునర్ ఆటో అవి ప్రీమియమ్స్ అయితే. దాని తర్వాత టొయోటా, మారుతి సుజుకి అండ్ హుండాయ్ ఈ కార్స్ మనకి ఇన్ని సెలెక్టెడ్గా మనం చేస్తాం. ఎందుకంటే ఏది మన ఇండియాలో 5 రేటింగ్ స్టార్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి కస్టమర్కి ఒక మంచి గుడ్ విల్ ఒపీనియన్ ఉండే వెహికల్స్ కాబట్టి సో వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఈ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. కస్టమర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనం ఇది తీసుకున్నాం. అందరిలాగా అన్నీ పెట్టుకొని సేల్ చేయాలంటే దట్ ఈస్ మనకు నచ్చదు. అది కస్టమర్ రిక్వైర్మెంట్ కూడా అలా ఉండదు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు 2 lakhs నుంచి అడుగుతున్నారు, 2 lakhs 3 lakhs రేంజ్లో వాళ్ళు అడుగుతారు. వాళ్ళకి ఏ టైప్ మోడల్స్ ఉన్నాయి మీ దగ్గర, ఎలాంటి ఇప్పుడు ఇది మైక్రా ఉంది, నిసాన్ మైక్రా ఈ రేంజ్లో ఉంటుంది. 3,50,000 ఉంది. దీంట్లో నెగోషియబుల్ ఉంటుంది. ఈ సెగ్మెంట్లో ఉంటుంది. హ్యాష్ బ్యాక్లో ఈ వెహికల్ ఉంటుంది కదా, ఇస్తే చూడు ఈ ఆటోమేటిక్ ఉన్నాయి. ఇంట్లో మాన్యువల్ కూడా ఉంది. ఆటోమేటిక్ కొద్దిగా రేట్ ప్రైస్ హై ఉంటుంది, మాన్యువల్ కొద్దిగా రేట్ హై ఉంటుంది. సో ఈ రేంజ్లో వరకు ఉంటుంది స్టార్టింగ్. ఆటో ఎంత ఉంది, మాన్యువల్ ఎంత? మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము, అది మోడల్ని బట్టి బండి కండిషన్ని బట్టి ఉంటుంది. సో మనకి రీజనబుల్ ప్రైస్ ఉంటుంది. ఇది దాంట్లో కూడా నెగోషియబుల్. ఇప్పుడు ఇది నిసాన్ మైక్రా పెట్రోల్ పెట్రోల్ ఆటో ఇది 3,65,000 ఉంది. ఆ 3,65,000లో కూడా నెగోషియబుల్ ఉంటుంది. సో వచ్చిన తర్వాత కస్టమర్ చూసుకొని మాట్లాడచ్చు. సో ఈ రకంగా ఉంటుంది. సో ఇది నిసాన్ మైక్రా ఇది లో బడ్జెట్ మోడల్ కార్ అంటే ఇట్లా ఉంటుంది. 3,65,000 ఇది. ఈ 3,65,000లో కూడా నెగోషియబుల్ ఉంటుంది. మీరు వచ్చిన దాన్ని ప్రైస్ తీసుకోవద్దు. కార్ ఇలా ఉంటుంది చూడండి. ఇది పెట్రోల్ ఆటోమేటిక్. అది ఒక్కటే అట్లా కనపడిస్తుంది, మిగతా నీట్గా తీయచ్చు. ఇది స్విఫ్ట్ విఎక్స్ఏ ఆటోమేటిక్. ఇది హై రేంజ్ మోడల్ అంటే 2022 మోడల్. ఇది దీని ప్రైజెస్ ఉన్నాయి, నెగోషియబుల్ అవుతాయి స్లైట్గా. ఇది ఆటోమేటిక్ పెట్రోల్. ఈ వెహికల్ చూడండి కావాలంటే. ఆటో అనేది ఇట్లా ఉంటుంది. స్విఫ్ట్ విఎక్స్ఏ ఆటో పెట్రోల్ 2022 మోడల్. కూడా నెగోషియబుల్ అండి మనకు ప్రైస్ సార్. ఇది 7,50,000 ఉంది. వచ్చిన తర్వాత నెగోషియబుల్ అవుతుంది కస్టమర్తో పోలో జీటీ ఇది టీఎస్ఐ పెట్రోల్ ఆటోమేటిక్. ఇది స్పోర్ట్స్ వేరియంట్ జీటీ లైన్. చాలా బాగుంటుంది వెహికల్ ఇది. ఇది కూడా స్పెషల్ 2015 మోడల్. నెగోషియబుల్ ప్రైస్లో ఉంది. 6 lakhs ఉంది. నెగోషియబుల్ అవుతుంది ప్రైస్. వెహికల్ అయితే ఇది ఆటోమేటిక్ పెట్రోల్ స్పోర్ట్స్ వేరియంట్ జీటీ అంటారు దీన్ని. చూసుకోండి. ఇప్పుడు క్రెటా అనేది 5 star రేటింగ్ వెహికల్. హుండాయ్ క్రెటా ఎస్ఎక్స్ మోడల్ మన దగ్గర ఉంది. ఎస్యూవీ మోడల్ ఇది 2018 మోడల్ నుంచి స్టార్ట్ ఉంది. 2015 ఉంది. 2021, 23 వరకు కూడా మన దగ్గర వెహికల్స్ ఉన్నాయి. దాంట్లో ఎస్ఎక్స్ ఉంది, ఎక్సెస్ ఆప్షనల్ ఉంది. ఇప్పుడు ఇది 2018 మోడల్ 11 lakhs ఉంది. నెగోషియబుల్ అవుతుంది వెహికల్. సో వెహికల్ మాత్రం జెన్యూన్ ఉంది. వెహికల్ చూడండి. క్రెటా అంటే మనకు బాగా ఫేమస్ బండిగా. అవును ఎక్కువ సేల్స్. అవును సార్, చాలా ఎక్కువ సేల్స్ ఉంది. హుండాయ్లో ఎస్యూవీ క్రెటా చాలా మంచి వెహికల్. అలాగే సేల్స్ కూడా అలాగే ఉన్నాయి. కస్టమర్ కూడా అలాగే రిక్వైర్మెంట్ కూడా ఉంది. ఈ బ్రాండ్ న్యూ వెహికల్ టొయోటా హైరైడర్ స్ట్రాంగ్ హైబ్రిడ్. ఇది టొయోటా ఇంజిన్ది. చాలా ఇంకా మార్కెట్లో కూడా చాలా తక్కువ వచ్చిన సెకండ్ హ్యాండ్స్కి. సింగల్ ఓనర్ ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్. బాడీ స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటా. స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే ఈవీ ప్లస్ పెట్రోల్. ఇది దీంట్లో ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది. మనం ఛార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ పెట్రోల్ ప్లస్ ఈవీ అనమాట. ఎప్పుడైతే మనం ఈవీలో పెట్రోల్లో రన్ చేస్తామో అప్పుడు బ్యాటరీ ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది. ఈవీలో పోయేటప్పుడు మనకి పెట్రోల్ మైలేజ్ కూడా బాగా వస్తుంది. సారీ, పెట్రోల్లో ఈ పెట్రోల్ వేరియంట్ యాక్చువల్లీ పెట్రోల్ ఆటోమేటిక్ ఇది ప్లస్ ఈవీ పెట్రోల్లో నడిచేటప్పుడు ఇది ఈవీ ఆటోమేటిక్ ఛార్జ్ అవుతుంది. మన ప్రత్యేకంగా వేరే వెహికల్ లాగా రన్నింగ్లోనే ఛార్జ్ అవుతుంది. ఓకే. దీనికి 360 కెమెరా ఉంది. సన్ రూఫ్, మూన్ రూఫ్ ఉన్నాయి దీనికి. ప్లస్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి దీనికి. వెంటిలేటెడ్ సీట్స్ మీన్స్ సీట్స్లో కూడా ఏసీ ఉంటుంది దీంట్లో. 360 కెమెరా మీకు పైన, కింద, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్ ఇవన్నీ కెమెరాస్ ఉంటాయి దీంట్లో.
సన్ రూఫ్ అంటే మనకు మామూలుగా టాప్ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు ఉన్నాయా? దీనికి ఫ్రంట్, ఓకే దీన్ని సన్ రూఫ్ మూన్ రూఫ్ రెండు ఉంటాయి, ఓకే ఆ రెండు ఉన్నాయి దీనికి. ప్లస్ వెంటిలేటెడ్ సీట్స్ ఈవీతో. ఓకే ఎప్పుడైతే మనం 60 కిలోమీటర్ స్పీడ్ ఓకే చేంజ్ అవుతామో అప్పుడు పెట్రోల్లోకి వస్తుంది. ఎప్పుడైతే పెట్రోల్లోకి వస్తుందో అప్పుడు ఛార్జింగ్ అవుతుంది బ్యాటరీ. ఛార్జింగ్ అవుతుంది. సో మనం ప్రత్యేకంగా తీసి ఛార్జింగ్ పెట్టాల్సి దీన్నే స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటారు. స్ట్రాంగ్ హైబ్రిడ్ హై రైడర్ ఇది, టొయోటా హై రైడర్ ఇది. అలాగే థార్ లవర్స్కి కూడా ఇది గుడ్ న్యూసే. 2023 మోడల్ ఇది. ఓన్లీ 14,000 రివైన్ ఉంది. సింగిల్ ఓనర్ విత్ షోరూమ్ ట్రాక్. ఇది ప్రైస్ వచ్చేసి 13.5 చెప్తుంది. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది, దీంట్లో నెగోషియబుల్ అవుతుంది. ఇది టాప్ అండ్ టాప్ అండ్ మోడల్ హాట్ టాప్. ఇది టాప్ అండ్ మోడల్. దీంట్లో యాక్సెసరీస్ 3 lakhs యాక్సెసరీస్ ఉన్నాయి మనకు. లెదర్ సీట్స్, తర్వాత యాంప్లిఫైర్, సబ్వూఫర్ అన్నీ ఉన్నాయి దీంట్లో. చూడండి ఇట్లా ఉంటుంది. ఇదంతా ఆటో సిస్టమ్ అండి, టోటల్ ఆటోమేటిక్. ఇది మాన్యువలే, మాన్యువల్. బట్ స్టీరింగ్ కంట్రోల్స్ మనకి సీట్స్ ప్లస్ హ్యాండ్ రెస్ట్ వస్తాయి. అంటే కంజెస్టెడ్ ఉంటుంది అంటారు, తార్ ఎక్కువ బ్యాక్ సీట్స్ కంజెస్టెడ్ ఉంటుంది. ఏం లేదు, కంఫర్ట్గా మీరు వెళ్ళి కూర్చొని చూడండి, కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక 2 members 3 members కూర్చొని దాంట్లో 4 members కూర్చుంటే కంజెస్టెడ్ ఉంటుంది. ఇది మోడల్ ఏంటండి? 2023 మోడల్ ఇది. టాప్ అండ్ హాట్ టాప్, సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్. ఇప్పుడు ప్రీమియర్ వెహికల్స్ అంటే మనకి బెంజ్, ఆడి, ఇంకా డిఫరెంట్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి? మన దగ్గర ప్రీమియం సెగ్మెంట్లో వచ్చాము ఇప్పుడు. ఈ బెంజ్, BMW, ఆడి, జాగ్వార్ ఇలాంటి వెహికల్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన దగ్గర 2014 మోడల్ బెంజ్ E250 ఉంది, ఈ క్లాస్ మోడల్. సో మీ ముందరే ఉంది. ఇది ఏ మోడల్? ఇది 2014 మోడల్ ఇది. సింగిల్ ఓనర్ విత్ షోరూమ్ ట్రాక్. ఓన్లీ రివైన్ ఇన్ ఓన్లీ 70,000 రివైన్ ఉంది. 18 lakhs కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఇది స్పేషియస్ అండ్ లగ్జరీస్ వెహికల్, చాలా మంచిగా ఉంటుంది. సేఫ్టీ కూడా ఇంక చెప్పక్కర్లేదు. మైలేజ్ వేరియంట్ కూడా వస్తుంది డీజిల్లో. విత్ సన్ రూఫ్ కూడా ఉంది దీంట్లో. ఆల్ అసెప్ట్స్ ఉంటాయి. ఈ కాలంలో మీ దగ్గర ఏమన్నా బెంజ్ ఇలాంటి ప్రీమియర్ వెహికల్స్ ఎన్ని సేల్ అవుతూ ఉంటాయి? అంటే మంత్లీ ఎన్ని సేల్ అవుతుంటాయి? మినిమం అంటే కూడా మన దగ్గర ప్రీమియం సెగ్మెంట్ అంతగా లేదు, అన్నీ కలిసి ఉన్నాయి. ప్రీమియం అండ్ ఎకనామిక్ కలిసి ఉన్నాయి కాబట్టి నేను ప్రీమియంలో ఎక్కువ ప్రీమియం చేస్తుండేప్పుడు ఎవ్రీ మంత్ 3 to 4 వెహికల్స్ అయితే మన దగ్గర సేల్ అవుతుంది ప్రీమియం. లాస్ట్ వీక్ బెంజ్ C క్లాస్ పోయింది, C220D, అది సేల్ అయింది. అంతకుముందు B క్లాస్ సేల్ అయింది. సో అలా సేల్ అవుతూనే ఉంటాయి వెహికల్స్. అంతకుముందు GLA ఉండే, G క్లాస్. ఇప్పుడు మన దగ్గర ఇంకో వెహికల్ కూడా ఉంది, అది ఇక్కడ అవైలబుల్ లేదు ప్రస్తుతం. ఈరోజు సాటర్డే అని చెప్పేసి ఆయన కస్టమర్ ఎక్కడో తీసుకెళ్లారు. AMG ఉంది మన దగ్గర, 2021 మోడల్ AMG ఉంది కస్టమర్ వెహికల్. అది చాలా బాగుంది, వైట్ కలర్, 2021 మోడల్ AMG. దాని కాస్ట్ వచ్చేసి 48 lakhs, నెగోషియబుల్ అలా ఉంటుంది. మరి ఈ వెహికల్ ఏంటి, దీని మోడల్ ఏంటి? 2013 మోడల్లో చూపిస్తుంది, రెడ్ కలర్ BMW. అవును సార్, ఇది 2013 మోడల్. కస్టమర్ చాలా హానెస్ట్గా వాడినారు. ఆయన సేల్ చేసుకొని తర్వాత SUVలో వెళ్ళాలనుకుని మన దగ్గర సేలింగ్ పెట్టారు ఆయన. ఇది 2013 మోడల్ BMW 3 Series 320D. 12,75,000 నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ అయితే చాలా బాగుంది, నీట్ అండ్ క్లీన్, జెన్యూన్ వెహికల్. BMW ఇది విత్ సన్ రూఫ్ కూడా ఉంది ఇది. ఓకే, మనకి 12 lakhs అంటే సెకండ్ అంటే మనకి 2013 మోడల్ అంటే ఆల్మోస్ట్ మనకి 10 years 11 years అయిపోయింది. నెగోషియబుల్, నాట్ ఫిక్స్ ప్రైస్. ఈ ప్రీమియమ్స్లో కూడా నెగోషియబుల్ ఉంటుంది, మనం ఫిక్స్ ప్రైస్ అని కాదు. కస్టమర్ వస్తారు, అది ఈ ప్రీమియమ్స్ కార్ ఎలా అంటే ఎవరు వాళ్ళ ప్రీమియమ్స్ వాడతారో వాళ్ళకే తెలుసు ఈ ప్రీమియమ్స్. సో వాళ్ళు వచ్చి నెగోషియబుల్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. స్కోడా సూపర్బ్ ఉంది, ఎర్టిగా ఉంది, ఇలాంటి హుండాయ్ అండ్ హోండా ఇలాంటి సెగ్మెంట్స్ చాలా ఉన్నాయి మనకు. సో కార్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వచ్చి ఒకసారి చూసుకొని డ్రైవ్ చేసుకొని ఓకే అనుకుంటే మన దగ్గర హ్యాపీలీ పర్చేస్ చేసి, డోంట్ వరీ, బీ హ్యాపీ. సో ఓవరాల్గా మనం చూసాం ద కార్ ఫ్యాక్టరీలో డిఫరెంట్ ప్రైజెస్లో మనకి అవైలబిలిటీ అయితే వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళ అష్యూరెన్స్ అయితే చాలా ఇస్తున్నారు. ఏదైతే మనకి
బాస్ సర్వీస్ సెంటర్స్తో కూడా వీళ్ళకి టైఅప్స్ ఉన్నాయి. సో ఏంటి వీళ్ళ సర్వీస్ సెంటర్స్ అయితే మీకు ఇక్కడ దగ్గరలో అవైలబిలిటీ ఉందా ఎవరైతే కస్టమర్స్? సార్ ఇప్పుడు ద కార్ ఫ్యాక్టరీ అనేది మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో ఉంది. ద కార్ ఫ్యాక్టరీ బాస్ ఆథరైజ్డ్ డీలర్ సర్వీస్ సెంటర్ వచ్చేసి హైటెక్ సిటీలో ఉంది. హైటెక్ సిటీ అంటే మన సైబర్ టవర్ ఉంది కదా, దాని బ్యాక్ సైడే ఉంది. సో నియర్ బై 1.5 కిలోమీటర్ కూడా లేదు, అంత నియర్లో మన బాస్ సర్వీస్ సెంటర్ కూడా ఉంది. సో దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇక్కడ మీరు వెహికల్స్ కొనలేకపోయినా మీ దగ్గర వెహికల్స్ ఉన్నా కానీ మేము మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. మీకు ఎలాంటి షోరూంలో ఎలా చేస్తారో అలా దానికన్నా ఇది బాష్ కింద ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీ కదా. సో ఇక్కడ అలాంటి మెకానిక్స్లే ఉంటారు, అలాంటి టెక్నీషియన్ ఉంటుంది, అలాంటి ఎక్విప్మెంట్స్ ఉంటుంది, అలాంటి టూల్సే ఉంటాయి, మొత్తం టెక్నికల్ టూల్సే ఉంటాయి. అదే బయట వర్క్షాప్ లాగా లేదంటే డీజిల్ షోరూమ్ టేస్టే మన బాష్ కూడా సర్వీస్ చేస్తాం. సో నో ప్రాబ్లం, వచ్చి మీరు సర్వీస్ కూడా చేసుకోవచ్చు, డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే వెహికల్స్ ఇప్పుడు సో కొనేది ఓకే, కొనేవాళ్ళు రండి, తీసుకోండి, కొనండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. మీరు కొనిన వెహికల్స్ ఆల్రెడీ మీ వెహికల్స్ ఉందే కదా, మీరు సర్వీస్ చేయాలనుకుంటే కూడా ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ విజిట్ కాంప్లిమెంటరీగా మనకు వాటర్ సర్వీస్ ఫ్రీ ఉంటుంది, వాటర్ వాష్ ఫ్రీ ఉంటుంది. లేదంటే మీకు వాటర్ వాష్ చేసిన తర్వాత మీ వర్క్ ఏమైనా ఉంటే చిన్న వర్క్ చేసి దానికి లో ప్రైస్లో మనం మంచిగా వెహికల్ ట్రీట్ చేసి దాని టెఫ్లాన్ కోటింగ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేసిస్తాం. సో ఇలావన్నీ ఉంటాయి, ఒకసారి విజిట్ అయితే చేస్తే మీకు అర్థమవుతుంది. అది హైటెక్ మీ కస్టమర్స్కి ఏమైనా స్పెషల్ సర్వీస్లో ఏమన్నా డిస్కౌంట్స్ ఇలాంటి రకరకాలుగా ఉంటాయి కదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ రావడం వాళ్ళకి ఏంటి ఉంటాయి, స్పెషల్ ఏంటి దాంట్లో? సో మన కస్టమర్స్ అయితే కార్ కొన్న కస్టమర్స్కి లేదంటే మన దగ్గర సర్వీస్ తీసుకునే కస్టమర్స్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి స్పేర్ పార్ట్స్లో సర్వీస్లో చాలా డిస్కౌంట్ ఉంటుంది. మరి సర్వీసింగ్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది. వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ పిన్ టు పిన్ అనేది ఒక రిపోర్ట్ ఉంటుంది వాళ్ళ వెహికల్ది, జస్ట్ లైక్ షోరూమ్ అలా ఉంటుంది. బెనిఫిట్స్ చాలా ఉంటాయి వాళ్ళకి. దగ్గరుండి మొత్తం చేసి మన టెక్నీషియన్ క్లీన్గా ఒక డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్ళిన తర్వాత ఎలా ట్రీట్ చేస్తారో ఒక సర్జన్ అలా ట్రీట్ చేస్తారు, అలానే క్లియర్గా పంపిస్తారు. సో ఓవరాల్గా ద కార్ ఫ్యాక్టరీ అనేది మనకి 100 ఫీట్ రోడ్లో అవైలబిలిటీలో ఉంది. సో వాళ్ళ సర్వీసెస్ కూడా బాగున్నాయి, అలాగే వెహికల్స్ కూడా జెన్యూనిటీగా ఉన్నాయి అని కూడా చెప్తూ ఉన్నారు. సో ఆల్రెడీ ఇక్కడ కస్టమర్ సేల్స్ కూడా చాలా ఉన్నాయి. ప్రీమియర్లో కూడా మొన్న రీసెంట్గా బెంజ్ ఇలా ఆడి కూడా సేల్ అవుతూ ఉన్నాయి. సో మీరు కస్టమర్కి నమ్మకంగా ఒక హోప్ ఏమిస్తారు లాస్ట్గా ఫైనల్గా మీ ద కార్ ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి అష్యూరెన్స్ ఏమిస్తారు? కస్టమర్ మన దగ్గర వచ్చిన తర్వాత సాటిస్ఫై అవుతారు ఫస్ట్. ఎందుకంటే అలా ఉంటుంది మన సర్వీస్. వాళ్ళు ఏ ప్రాబ్లంతో వస్తారో, అంటే కార్ కొనడానికి వాళ్ళకి బయట ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ తోటే వస్తారు. మన ఎవరికైనా కానీ ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి వస్తారు. మన దగ్గర వస్తే మ్యాక్సిమం ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది మన దగ్గర ఆ సొల్యూషన్ దొరుకుతుంది కార్ కొనే వాళ్ళకి, సర్వీస్ చేసుకునే వాళ్ళకి. సో ఇదే వాళ్ళకి ఇచ్చే మనం గిఫ్ట్. వాళ్ళ కోసం మన స్టాఫ్, మన టెక్నీషియన్స్ అందరూ పనిచేస్తారు, బ్యాంకర్స్, ఫైనాన్సియర్స్ అందరూ పనిచేస్తారు. వాళ్ళ కోసమే మనం సర్వీస్ చేస్తాం. సో వాళ్ళు వచ్చేదేం లేట్, వాళ్ళు హ్యాపీగా నమ్మి వస్తే వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది. ఇప్పుడు దాకా మన దగ్గర ఇప్పుడు దాకా ఒక 500 మెంబర్ వరకు 500 కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ ఉంటారు. అంటే హ్యాపీ అంటే ఎలా, అదే మీ దగ్గర కార్ కొన్నాము, మనం ఏం ఇబ్బంది లేదు, ట్రాన్స్ఫర్ కూడా తొందరగా అయిపోయింది, వెహికల్ కూడా ఏం ప్రాబ్లం రాలేదు. సో అలాంటి కస్టమర్స్ 500 పీపుల్స్ ఉన్నారు మన దగ్గర. సో ఇలా ఉంటుంది. సో మీ 1TVకి చాలా థ్యాంక్స్ మీరు ఇంత టైం స్పెండ్ చేసినందుకు. సో మా ప్రేక్షకులందరికీ, మా కార్ ఫ్యాక్టరీ ఫాలోవర్స్ అందరికీ నేను ఒక్కటే అనేది, ద కార్ ఫ్యాక్టరీ ఈజ్ యువర్ బెస్ట్ వెల్ విషర్. అంతే. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ద కార్ ఫ్యాక్టరీ వాళ్ళ హోప్స్ అన్నీ ఇస్తూనే ఉన్నారు. కస్టమర్కి జెన్యున్గా సర్వీసెస్ అన్నీ ఉంటాయని చెప్పి కూడా వాళ్ళు అయితే నమ్మకంగా ఇస్తున్నారు. సో ఇలాంటి స్పెషల్ ప్రోగ్రామ్స్ మరిన్ని చూడాలనుకుంటే 1TVని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ వర్మ సైనింగ్ ఆఫ్.